ఓకే, నెక్స్ట్ సమ్ రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం రాసుకోండి. ఏ లిమిటెడ్ కంపెనీ ఇన్వైటెడ్ అప్లికేషన్స్, ఏ లిమిటెడ్ కంపెనీ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫర్ 1000 shares for 1000 shares of rupees a limited company invited applications for 1000 shares of rupees 50 each, payable as follows. ఒక లిమిటెడ్ కంపెనీ 1000 వాటాలు, వాటా ఒక్కంటికి 50 రూపాయలు విలువ గల వాటిని, వాటా ఒక్కంటికి 50 రూపాయలు విలువ గల వాటిని జారీ చేసెను. చెల్లింపులు ఈ క్రింది విధముగా ఉన్నవి. an application ₹20, దరఖాస్తుపై 20 రూపాయలు చొప్పున, కేటాయింపుపై ఆన్ అలాట్మెంట్ ₹20 కేటాయింపుపై 20 రూపాయలు, ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, మొదటి మరియు తుది పిలుపుపై, ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ₹10 రూపాయల చొప్పున. ఓకే, నెక్స్ట్ లైన్ రాసుకోండి. ద అప్లికేషన్స్ రిసీవ్డ్ were 1000 shares and all of these were accepted. 1000 వాటాల కోసం దరఖాస్తులు వచ్చినవి, 1000 వాటాల కోసం దరఖాస్తులు వచ్చినవి, వాటిని స్వీకరించెను. ఫుల్ స్టాప్. ఆల్ మనీస్ due were received except the first and final call on 70 shares, which were forfeited and reissued at rupees 40 as fully paid. Full stop. Pass necessary journal entries. 70 వాటాలపై మొదటి మరియు ఆఖరి పిలుపుపై
ఆఖరి పిలుపుపై సొమ్ము వసూలు కాలేదు, సొమ్ము వసూలు కాలేదు. మిగిలిన వాటిపై పూర్తి నగదు వసూలైనది. ఆ వాటాలను జప్తు చేసి తిరిగి వాటిని వాటా ఒక్కంటికి ₹40 చొప్పున జారీ చేసెను. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులు వ్రాసి ఖాతాలను తెరవండి. అంతే లెక్క. ఓకే, ఒకసారి లెక్క చూడండి. కంపెనీ ఎన్ని వాటాలను జారీ చేస్తోంది, అలాగే ఎన్ని వాటాలు చందా అయ్యాయి, ఎన్ని వాటాలని పిలిచారు, ఎన్ని వాటాలకి చెల్లింపు మూలధనం అనేటటువంటిది వచ్చింది. అర్థమైందా? అలాగే వాటా విలువ ఎంత, ఆ వాటా విలువ వీళ్ళు కంపెనీ డైరెక్టర్స్ ఇచ్చేటటువంటి వాయిదాల్లో సమానంగా ఉన్నాయా, లేదా ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారా, లేదా తక్కువగా ఉందా అనేటటువంటి విషయాన్ని చూడాలి. తదుపరి పిలిచినటువంటి వాటాలన్నింటి మీద, అంటే ఎవరి వాటాదారులు ఎవరైతే ఇష్టపడ్డారో మన కంపెనీలో మూలధనంగా పెట్టుబడి పెట్టడానికి, ఆ పిలిచినటువంటి వాటాదారులందరూ కూడా సమమైనటువంటిది సక్రమంగా ఈ పిలుపులు అనేటటువంటిది చెల్లించారా లేదా. ఒకవేళ ఏదైనా వాటాదారుడు బకాయి అనేటటువంటిది ఉందా, ఏర్పాటు చేసుకున్నాడా, దానికి కంపెనీ వాళ్ళు ఏదైనా నోటీస్ ఇష్యూ చేయడం జరిగిందా, దాన్ని జప్తు చేయడం జరిగిందా, లేదా జప్తు చేసినటువంటి వాటాలను మళ్ళీ తిరిగి పూర్తి విలువ మేరకు జారీ చేశారా, లేకపోతే పాక్షిక విలువకు ఏమైనా జారీ చేశారా అనేటటువంటిది చూసుకోవాలండి. అర్థమైందమ్మా? లెక్క ఇచ్చిన వెంటనే ముందు మనం చేయవలసినటువంటిది, చూడవలసినటువంటిది ఇదేనండి. సో చూడండి, ఇక్కడ కంపెనీ ఎన్ని వాటాలని జారీ చేసిందండి? హౌ మెనీ షేర్స్ ఆర్ ఇష్యూడ్? ఎన్ని? 1000. ఎన్ని వాటాలకి కాల్ ఫర్ చేశారు కంపెనీ వాళ్ళు? అది కూడా 1000. ఇష్యూడ్, అలాగే చందా చేసినవి 1000, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఆల్సో 1000, అండ్ కాల్ ఫర్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో 1000, అండ్ పెయిడ్ అప్ 1000. ఓకే, అయితే ఈ 1000 వాటాలు జారీ కార్యక్రమంలో ఫేస్ వాల్యూ ఎంతగా నిర్ధారణ చేశారు? వాటా విలువ ఎంత? ₹50. అవునండి? ఈ ₹50 అనేది ముఖ విలువ లేదా ఫేస్ వాల్యూగా మనం చెప్తామండి. ఇక కంపెనీ ఈ ₹50 మొత్తాన్ని ఎలా కలెక్ట్ చేస్తోంది? అర్థమైందా? అదే మీకు చెప్పానుగా, వాయిదాలు, దాన్ని అప్లికేషన్ అని, అలాట్మెంట్ అని, అలాగే కాల్స్ అని. అర్థమైందా? కంపెనీ మ్యాక్సిమం 3 పిలుపులు పిలుస్తుంది. ఒక్కోసారి మొదటి పిలుపే తుది పిలుపు అవ్వచ్చు. అదేంటి సార్ 3 పిలుపులు అన్నారు కదా, మొదటి పిలుపు 2, 3 ఉంటాయి కదా అని ఏం లేదండి. అదంతా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సిస్టమ్ అండి. అర్థమైందా? నువ్వు వాటాదారుడిగా కంపెనీలో వాటాలని తీసుకునేటప్పుడు కంపెనీ డైరెక్టర్లు ఎప్పుడు అవసరమైందో అప్పుడు నువ్వు సొమ్ము చెల్లించాలంతే. అర్థమైందా? ఒకవేళ నువ్వు ముందుగా నీ సౌలభ్యం కోసం నువ్వు చెల్లించేస్తే దాన్ని కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటారని చెప్పాను. ముందుగా చెల్లించిన పిలుపులు అని, లేదా వచ్చినటువంటి పిలుపు సొమ్ముగా కంపెనీ భావిస్తుంది. ఓకే,
ఇక్కడ ఇన్స్టాల్మెంట్ వైజ్ మనం చూసినట్లయితే అప్లికేషన్ ఎంత చెప్తున్నారు మనకి? అప్లికేషను 20 రూపీస్. అలాగే నెక్స్ట్ అలాట్మెంట్ ఈజ్ ఆల్సో 20 రూపీస్. కంపెనీ ఇక్కడ ఒకటే పిలుస్తోంది, అదే ఫస్ట్ అదే ఫైనల్. అర్థమైందమ్మా? ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. అమ్మ మీరు ఫస్ట్ అండ్ ఫైనల్ అనే దాంట్లో అదొక 5 రూపాయలు ఇదొక 5 రూపాయలు చూపించకండి. అర్థమైందా? ఖచ్చితంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే వాడు ఎన్ని పిలుస్తాడో అన్నీ వాళ్ళకే ఇష్టమండి. ఒక్కోసారి ఒక్కొక్క లెక్కలో ఏం చేస్తాడంటే ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ అంటాడు, అంటే ఇంకో కాల్ ఉన్నట్టుగా భావించాలి. మీకు ఆ లెక్క చెప్తాను, నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ అదే. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి, ఫేస్ వాల్యూ ఎంతో చూసుకోండి, వాడి ఇన్స్టాల్మెంట్ వాల్యూ కూడా మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. సో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంతండి? 10. ఆటోమేటిక్గా రెండు కూడా ఈక్వల్ అయిపోయింది. ఇలా ఉన్నదాన్ని ఏమంటున్నాం మనం? ఎట్ ఏ పార్, సమమూల్యానికి జారీ చేయుట. ఇలా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, అంతే కదా? తక్కువ వచ్చినప్పుడు లేదా ఎక్కువ వచ్చినప్పుడే కొంచెం మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సరే, అంతా బాగానే ఉంది. 1000 వాటాలు జారీ చేశారు. ఇదిగో ఈ విధంగా జారీకి సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్లు ఈ విధంగా నిర్ధారణ చేశారు. సరే, అన్ని వాటాలు చందా అయ్యాయి, పిలిచారు. కానీ ఒక్క 70 వాటాలు మినహా మిగిలినటువంటి అన్ని వాటాల మీద, అంటే మిగిలినటువంటి అన్ని వాటాలు అంటే ఏమిటి? 930 షేర్స్, 1000 కదా, 930 షేర్స్ మీద అమౌంట్ వచ్చేసింది. ఏ అమౌంట్లు? అప్లికేషన్ వచ్చింది, అలాట్మెంటు. ఓకేనా? సరే, ఇక్కడ మీరు చేయవలసినటువంటిది ఏంటి అంటే ముందు మనకి సమస్య ఎక్కడొచ్చిందో అక్కడ వరకు ముందు పొద్దు రాసేయండి. అర్థమైందమ్మా? అది సమస్య వచ్చినప్పుడు అక్కడ ఆలోచిద్దాం. సో మొట్టమొదటి ప్రాసెస్ మనకి అప్లికేషన్ వచ్చేసినాయా? అప్లికేషన్ దగ్గర ప్రాబ్లం ఏం లేదు కదా, ఎంట్రీ 2 ఎంట్రీస్ రాసేయండి. అలాట్మెంట్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా? ఎందుకంటే 70 షేర్స్ ఉండేటటువంటి వాటాదారుడు, అలాట్ చేసినటువంటి వాటాదారుడు ఓన్లీ హీ హాజ్ నాట్ పే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. అర్థమైందా? కాబట్టి అప్లికేషన్ అలాట్మెంట్లోని ఏ విధమైనటువంటి సమస్య మనకు రాలేదు. కాబట్టి దానికి ఆ 4 పద్ధతులు కామన్గా రాసేయండి. ఓకేనా? ఫస్ట్ ఎంట్రీ ఏంటండి? క్యాష్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్, నగదు ఖాతా డెటార్ టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. ఎన్ని వాటాలు? 1000 షేర్స్. అప్లికేషన్ అమౌంట్ ఎంత? 20 రూపీస్. అమౌంట్ ఎంత వస్తుంది? కాలిక్యులేటర్లు తెచ్చారమ్మా? బీయింగ్ ది అప్లికేషన్ మనీ రిసీవ్డ్. వెంటనే దీన్ని ఏం చేయాలి మనం? ఈ డబ్బు దేనికి తీసుకున్నాం? మూలధనం కోసం. సో ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత? 20,000. నరేషన్ వచ్చి బీయింగ్ ద అప్లికేషన్ మనీ ఈజ్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఏంటండి? థర్డ్ ఎంట్రీ ఏంటి? ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో 1000 ఇంటూ ఇది కూడా 20 రూపీ, 20,000 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 20,000.
నరేషన్ వచ్చి అలాట్మెంట్ మనీ ఈజ్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీ మనకి అలాటెడ్ షేర్స్ అన్నీ వచ్చేసాయా? ఎరియర్స్ ఏమైనా అలాట్మెంట్లో ఉందా? లేదు. కాబట్టి టోటల్ 20,000 రూపీ మనకు కలెక్ట్ అయినట్టుగా చూపించాలి. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 20,000. ఓకేనా? ఇక్కడ వరకు మనకి ఎటువంటి సమస్య లేదండి. ఓకే, ఎక్కించండి అమ్మా. కూడా వచ్చేయండి రాసుకుంటూ. సరిపోయచ్చా ఇవి? నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీ ఏంటండి? ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో 1,000 ఇంటూ 10 ఎంత? 10,000 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 10,000. ఓకే, నరేషన్ వచ్చి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. ఇక సిక్స్త్ ఎంట్రీ చూస్తే మనకి చూడండి, క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత వచ్చింది? యాక్చువల్గా మనకి ఇక్కడ క్యాష్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఫైనల్ కాల్ అమౌంట్లో మనకు వచ్చినటువంటిది ఎంత అంటే, యాక్చువల్గా ఒరిజినల్గా మనం ఇష్యూ చేసింది, కంపెనీ కాల్ఫర్ చేసింది 1,000 షేర్స్ అండి. అందులో 70 షేర్స్ మనకి ఎరియర్ కింద ఉండడం జరిగింది. అర్థమైందా? ఈ రిమైనింగ్ 930 ఇంటూ 10 ఎంత వచ్చింది? 9,300. ఓకే, నెక్స్ట్ కాల్స్ ఇన్ ఎరియర్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో 70 ఇంటూ 10 అంతే కదా? 70 షేర్సే కదా మనకి ఎరియర్. అది ఒరిజినల్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ వచ్చి ఆ షేర్ వాల్యూ 10 ఇన్స్టాల్మెంట్ ప్రైస్. సో 700 టు షేర్ లేదా ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 10,000. ఓకేనా? నెక్స్ట్ ఎక్కించండి ఎంట్రీ. ఇక్కడ మీరు పిలుపు బకాయి అనేటటువంటిది రాయక్కర్ లేకుండానే క్యాష్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 9,300 రాసేయచ్చు. అర్థమైందమ్మా? మీరు కొన్ని పుస్తకాలు చూస్తే ఎరియర్ ఇక్కడ అమౌంట్ చూపించట్లేదు. మనం ఇట్లా చూపించడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ రాసేటప్పుడు మనకి క్లియర్గా కనబడుతుంది, ఇబ్బంది పడక్కర్లేదు. అది ఎక్కించారా? సో నెక్స్ట్ ఏం చేశారు? మనకి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ 70 షేర్స్ అవి ఎరియర్ కింద ఏర్పడింది.
తర్వాత ఏం చేశారు డైరెక్టర్లు? జప్తు చేశారు. జప్తు చేసినప్పుడు ఎంట్రీ ఏంటండి? షేర్ ఎన్నోది? సెవెంతా? ఓకే. షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో 70 షేర్స్ ఇంటూ ఒరిజినల్ వాల్యూ ఆఫ్ షేర్ ఎంత? 50. ఓకే. ఎంతండి? ఎంత? 3500. ఓకే. 2 ఇందాక కాల్స్ ఇన్ ఎరియర్ మీరు డెబిట్ చేశారు. ఇక్కడ ఏం చేయాలి మనం? క్రెడిట్ చేయాలి. 2 ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎరియర్ అకౌంట్ ఎంత? 70 ఇంటూ 10 ఎంత వేసారు ఇందాక? 700. ఇప్పుడు ఈ 70 వాటాలు కలిగినటువంటి వ్యక్తి ఏమ్మా జాగ్రత్తగా వినండి. ఈ 70 షేర్స్ అలాట్ చేసినటువంటి షేర్ హోల్డరు వాడు ఏం కట్టాడు కంపెనీకి? అప్లికేషన్ 20 రూపాయలు కట్టాడు, అలాట్మెంట్ ఒక 20 రూపాయలు కట్టాడు. అంటే టోటల్ హ్యాస్ టు పే 40 రూపీస్ ఓన్లీ. అర్థమైందా? వాడు ఓన్లీ 10 రూపాయే కట్టలేదు. ఇప్పుడు 40 రూపాయలు చొప్పున ఈ 70 వాటాల మీద కంపెనీకి డబ్బులు వస్తాయా రావా? వస్తాయి. దాన్ని ఎందులో అట్టే పెట్టుకుంటుందని చెప్పాను? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో అట్టే పెట్టుకుంటుంది. అర్థమైందా? అప్పటి వరకు వాటాదారు కట్టినటువంటి మొత్తాన్ని వాటాల జప్తు ఖాతాకు క్రెడిట్ చేయబడుతుంది. సో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఎలాగా? 70 ఇంటూ 40 బ్రాకెట్లో 20 + 20 ఎంత? 2800. సరిపోవాలండి ఇలాగా. అర్థమైందా? ఈ 3500 మనం క్రెడిట్ చేయవలసిన అమౌంట్లు కూడా సరిపోవాలి. అర్థమైందా? ఇలా సరిపోతే నువ్వు ఎంట్రీ కరెక్ట్ రాసినట్లు లెక్క. ఎవడో చెప్పక్కర్లేదు, ఎవడో చూడక్కర్లేదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వాటాలను జప్తు చేసినందుకు నెక్స్ట్ ఏం చేశారు? కంపెనీ రీఇష్యూ చేశారు. ఈ రీఇష్యూ చేసినప్పుడే రీఇష్యూ ఎన్ని పద్ధతుల్లో చేస్తుందని చెప్పుకున్నాం మనం. రీఇష్యూ 2 పద్ధతుల్లో చేస్తుంది. ఒకటి ఫుల్లీ రీఇష్యూడా, అంటే ఇక్కడ 70 వాటాలని ఫర్ ఫ్యూచర్ చేశారు. 70 వాటాలని తిరిగి పూర్తిగా జారీ చేశారా, లేదా 70లో కొంచెం ఒక 10 అట్టే పెట్టుకోవచ్చు, 20 అట్టే పెట్టుకోవచ్చు, లేదా 5 అట్టే పెట్టుకోవచ్చు. సో అది లెక్కలో మనకు క్లియర్గా చెప్తాడండి. వాడు అది ఏం చెప్పలేదనుకోండి, ఖచ్చితంగా ఫుల్గా రీఇష్యూ చేసినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి అమ్మా. సో రీఇష్యూ ఎన్ని వాటాలు చేశారు ఇక్కడ? 70. దాన్ని ఎలా చేశారు? 40 రూపీస్. అది కూడా చూసుకోవాలి. ఇష్యూస్ ఆఫ్ షేర్ ఎన్ని రకాలు? 3. అర్థమైందా? ఎటపారు, ప్రీమియం, డిస్కౌంట్. అండ్ ఆల్సో రీఇష్యూ ఆఫ్ షేర్ ఈజ్ ఆల్సో 3 టైప్స్ అండి. అది మీరు చూసుకోవాలి. అంటే ఇష్యూ ఆఫ్ షేర్లో షేర్ వాల్యూ 50 రూపీగా ఇక్కడ ఉంది, ఫేస్ వాల్యూ. అలాగే రీఇష్యూలో కూడా ఎంత చేశాడు? 50 రూపీ కన్నా ఎక్కువ చేశాడా, తక్కువ చేశాడా, లేదా 50 రూపీ చేశాడా? ఆ చేసే రైట్స్ కంపెనీ డైరెక్టర్స్కి ఉన్నాయి. లేదు అసలు ఏమీ జారీ చేయకుండా మూసు కూర్చునే రైటు డైరెక్టర్లకు ఉన్నాయి. అందుకనే రద్దు చేసేయచ్చు, తిరిగి జారీ చేయవచ్చు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ 70 వాటాలని ఎంతకు జారీ చేశారు మనకి? 40 రూపీస్. అంటే ఎక్సెస్ ఏమీ కాదు, అంతే కదండి. ఒరిజినల్ వాల్యూ 50 కదా. సో మీరు అది కూడా చూసుకోవాలి లెక్క చదివేటప్పుడు. ఏమ్మా 1కి 2 సార్లు లెక్క చదవండి. అలాగే లెక్కలో ఇచ్చినటువంటి ప్రతి లైను ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇదివరకు లెక్కల్లా కాదండి, ప్రతి లైన్కి ఒక ఎంట్రీ ఇక్కడ రాస్తూ ఉంటాం. అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, రీఇష్యూ. రీఇష్యూ అనగానే మళ్ళీ ఏమవుతుంది మనకి?
ఎప్పుడైతే జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేసామో మళ్ళీ కంపెనీకి ఏమొస్తుంది? ఇప్పుడు ఎన్ని వాటాలు జప్తు చేసామండి? 70. అవునా? ఇప్పుడు 70 వాటాలని ఏం చేశారు? మళ్ళీ 70 షేర్స్ వర్ రీఇష్యూడ్. ఇప్పుడు 70 వాటాలని తిరిగి జారీ చేస్తే 70 వాటాల మీద డబ్బులు వస్తాయా రావా? కాబట్టి కంపెనీకి ఏమొస్తుంది? 70 వాటాలని మీద తిరిగి జారీ చేస్తే డబ్బులు వస్తాయా? కంపెనీకి రావా? వస్తాయి. ఇప్పుడు 70 వాటాల మీద కంపెనీకి ఏమొస్తాయి? సరే అబ్బే 70 వాటాలను తిరిగి జారీ చేస్తే కంపెనీకి క్యాష్ వస్తుంది. ఎన్ని రూపాయలు చొప్పున క్యాష్ వస్తుంది? 40 రూపీస్. ఎక్కడుంది ఇది? లెక్కలో ఇచ్చాడు. ఎక్కడుంటుంది? ఆ లెక్కలో క్లియర్గా చెప్పాడు మనకి. ఓకే, రీఇష్యూడ్ వాల్యూ. కాబట్టి ఇక్కడ క్యాష్ ఆర్ ఏం రాయొచ్చు అన్నాను? క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా రాయొచ్చు. సో క్యాష్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో 70 వాటాలు ఇంటూ ఎంత? 40 రూపాయలు చొప్పున. అంతేనమ్మా? 4 ఏళ్ళు 28, 2800. ఇప్పుడు ఒరిజినల్ షేర్ వాల్యూ ఎంత? 50. ఇక్కడ రీఇష్యూ వాల్యూ 40. ఇంకా డిఫరెన్స్ 10. దీన్ని దేనికి మళ్ళించాలని చెప్పాను? దేనికి మళ్ళించాలి? షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో 70 × 10 700 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 3500. అర్థమైందా? నిన్న ఇలాగైనా మాట్లాడాము. షేర్ ఫర్ఫీచర్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు మా వాటాలను తిరిగి జారీ చేసినందుకు, జప్తు చేసిన వాటాలను తిరిగి జారీ చేసినందుకు ఇది ఎంట్రీ. ఇక లాస్ట్ ఎంట్రీ ఏంటి మనకి? లాస్ట్ ఎంట్రీ షేర్ ఫర్ఫీచర్లో ఉండేటటువంటి నిల్వ ఏమైనా ఉంటే, అర్థమైందా? దాన్ని దేనికి మళ్ళించాలి? క్యాపిటల్ రిజర్వ్కు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎంట్రీ 9th ఎంట్రీ, షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఎలా తెలుస్తుంది మనకి? షేర్ ఫర్ఫీచర్లో 2800 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఆల్రెడీ డిస్కౌంట్కి వచ్చేటప్పటికి 700 తీసేసాం. డెబిట్ అయింది 700 ఉంది. మన దగ్గర బ్యాలెన్స్ 2800 ఉంది. అందులో ఖర్చు అయిపోయింది 700 ఉంది. ఇంకెంత ఉండిపోయింది మిగతాది? 2800లోంచి 700 తీసేస్తే 2100. అంతే. దీన్ని ఏం చేయాలి? ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే హెడ్డింగ్ కింద లేదా శీర్షిక క్రింద చూపించాలి. అంతే. ఎక్కించండి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏ అకౌంట్లో ఓపెన్ చేయాలి? నెక్స్ట్ మీరు రెగ్యులర్గా బాగా చూస్తే డైరెక్ట్గా లెడ్జర్స్ ఓపెన్ చేయడం నేర్చుకోవాలండి. ఇలాగ మనలో మనం మైండ్లోనే అనుకుంటూ వెళ్ళాలి. లెక్క అంతా ఒకసారి 1-2 సార్లు చూడండి. 5 నిమిషాలు లెక్క చదవడానికి ఇవ్వండి, తప్పులేదు. ఆ లెక్క థీమ్ అంతా మన మైండ్లోకి వచ్చేయాలండి. అక్కడ ఎంట్రీ రాసేటప్పుడే మన మైండ్లోంచి అలా ఒక్కొక్క పాయింట్ పడాలి. అర్థమైందమ్మా? బై హార్ట్లు చేస్తేనో
లేదా 1కి 4 లెక్కలు 5 లెక్కలు 10 లెక్కలు చేసేస్తేనో లెక్కలు రావు. దాని థీము దాని ప్రాసెస్ ఖచ్చితంగా మనకు తెలియాలి. ఓకేనా? అదే కార్పొరేట్లో ఉన్నటువంటి గొప్పతనం. సరే, ఇప్పుడు లెడ్జర్స్ ఓపెన్ చేద్దామండి. ఫస్ట్ ఏంటి? లెడ్జర్స్. క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్, టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎంత? 20,000. నెక్స్ట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్, ఇది కూడా 20,000. నెక్స్ట్ ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంత వచ్చిందండి? 930 మీద 9,300. అంతేనా? ఉంటా, మీరు కావాలంటే చూసుకోండి, ఎంట్రీస్ వెనక్కి తీసుకుంటే మీకు అర్థమైపోతాయి. నెక్స్ట్ కంపెనీ ఈక్విటీ అయిపోయిన తర్వాత రీఇష్యూ చేసింది. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ రీఇష్యూ ద్వారా మనకు క్యాష్ వచ్చింది ఎంత? 2,800. సో టోటల్ చేయండి ఎంత వచ్చిందో ఒకసారి. టోటల్ చేయండి అమ్మా. 2, 11, 1, 12, 52,100. అంతేనా? 52,100 అంతే సరిపోతుందిలేండి. బ్యాలెన్స్ షీట్ టాలీ ఇది 50 రూపాయలు కదా. చూడండి, చెప్తున్నాను బ్యాలెన్స్ షీటు మనం ఇక్కడే ఎలా టాలీ అవుతుందో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు బ్యాలెన్స్ క్యాష్లో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంది మనకి? 52,100. అంతేనమ్మా? 52,100. ఇప్పుడు క్యాష్ ఇది బ్యాలెన్స్ షీట్ ఎసెట్ 52,100 ఉంది. అది ఎంత ఉండాలి? ఎన్ని వాటా విలువలు, ఎన్ని వాటాలు జారీ చేసాం? 1000. వాటా విలువ ఎంత? 50. 50 ఇంటూ 1000 50,000 ప్లస్ షేర్ క్యాపిటల్ రిజర్వ్ ఇక్కడ ఉంది చూడండి, దాన్ని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో 2,100. 50,000 ప్లస్ 2,100 52,100. బ్యాలెన్స్ షీట్ వేయాలా? అసలు ఆటోమేటిక్గా టాలీ అయిపోతుంది. అర్థమైందండి? మనం వాడు ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ని మనం అనుకుంటూ లోపల చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అసలు ఎవరిని మీరు అడగక్కర్లేదు. ఎగ్జామ్ పేపర్ రాసి వచ్చేసిన తర్వాత నీకు క్యాపిటల్ ఎంత వచ్చింది, క్యాష్ ఎంత వచ్చింది, బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందా, ఇలాంటి మొక్కలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆటోమేటిక్గా ఇక్కడ తెలిసిపోతుందండి. సరే, నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్లో మనకి ఎంత రావాలి బ్యాలెన్స్? ఈ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత రావాలి మనకి? 50,000 రావాలి. వచ్చిందో లేదో చూద్దాం. DRCR బై ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎంతండి? 20,000 బై ఈక్విటీ షేర్ అలాట్మెంట్ ఎంత? 20,000 బై ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంత? 10,000. మళ్ళీ టు ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎరియర్ ఎంత వచ్చిందండి? ఎరియర్ మనకి 70 మీద 700 రూపాయలు. అవునమ్మా? మళ్ళీ టు షేర్ ఫర్ ఫీచర్
ఫర్ ఫ్యూచర్ అకౌంట్ 2800. మళ్ళీ బై క్యాష్ ఎంత వచ్చింది 2800. మళ్ళీ బై షేర్ ఫర్ ఫ్యూచర్ లాస్ట్ ఎంట్రీ చూద్దరు కానీ మీకు అర్థమవుతాయి 700. అంటే చూడండి ఇక్కడ 3500 డెబిట్ అయింది, ఇక్కడ 3500 క్రెడిట్ అయింది, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది అకౌంట్లోని. సో ఇంకేమీ లేవండి. డిఫరెన్స్ చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ 53,500 53,500 డిఫరెన్స్ వచ్చి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 50,000. అర్థమైందా? 50,000. ఇప్పుడు చెప్పండి, ఇందాక అన్నట్టుగా క్యాపిటల్ అకౌంట్ 50,000 వచ్చిందా రాలేదా? వస్తుంది. ఓకే, బ్యాలెన్స్ షీటు వేద్దామా? చెప్పండి ఏంటమ్మా? వేసుకోండి, చిన్న అకౌంటే కదా అమ్మా. ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అంట, అది కూడా చూడండి. వేసేద్దాం, మన చేతిలో పనే కదా. ఫర్ ఫ్యూచర్ అకౌంట్ వచ్చి బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉందండి? అది 2,800. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 700. అవునా? టు క్యాపిటల్ రిజర్వ్ బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత? 2,100. ఓకేనా? అలా ఉంటుందన్నమాట ఫర్ ఫ్యూచర్ అకౌంట్. అది ఏముంది, మన చేతిలోనే పని. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే, అసలు ఖాళీగా ఉండలేదు అనుకోండి, ఒకవేళ ఖాళీగా ఉంటే మిగతా అప్లికేషన్ అలాట్మెంటు కాల్స్ అకౌంట్లు వేయండి. అర్థమైందా? అది సరే. ఎక్కించారమ్మా? ఎక్కించండి. ఒక నిమిషం అబ్బాయ్యా. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చూడండి. పర్టిక్యులర్స్ అమౌంట్ ఆర్ రూపీస్. మొట్టమొదటిది ఏంటండి? ఈక్విటీ అండ్ దేంట్లో మళ్ళీ షేర్ హోల్డర్స్ ఫండ్స్. దీనిలో షేర్ క్యాపిటల్లో మొట్టమొదటిది ఆథరైజ్డ్ క్యాపిటల్. ఏమైనా ఉందా? ఇవ్వలేదు. ఇవ్వకపోయినా మనం అవుటర్ కాల్లో వేసి డాష్ పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ అంతా ఒకే హెడ్డింగ్లో రాసేయండి అమ్మా. అన్నీ కూడా 1000 షేర్సే కాబట్టి ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్, కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్. అలాగా 1000
shares, the equity shares of rupees 50 each, 50,000. Okay, next second B, reserves and surplus, రిజర్వులు మరియు మిగుళ్ళు. దీంట్లో మనం ఏం రాయాలి? క్యాపిటల్ రిజర్వ్ ఎంతండి? అమౌంట్ 2100. టోటల్ చేయండి 52,100. దీన్ని ఏమంటున్నాం మనం? టోటల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్. మళ్ళీ దీంట్లో రెండవది ఏంటి? నాన్ కరెంట్ లయబిలిటీస్. ఏమైనా ఉన్నాయా లెక్కలో? డాష్. మళ్ళీ థర్డ్ వన్ కరెంట్ లయబిలిటీస్. ఇవి కూడా ఏమీ లేవు. 52,100. దీన్ని ఏమంటున్నాం మనం? టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీ. ఆ ఫస్ట్ పేరు ఎట్టాం కదండి, ఆ మొత్తాన్ని ఈ విధంగా చూపిస్తాం. టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ రాశారమ్మా. ఇది ఎసెట్స్. నెక్స్ట్ రాస్తున్నాను చూడండి. సెకండ్ వన్, సెకండ్ ఎసెట్స్. ఎసెట్స్లో ఏంటంటే మొట్టమొదటిది నాన్ కరెంట్ ఎసెట్స్. ఏమైనా ఇచ్చాడా? ఎమ్మూబుల్వి ఏమీ ఉండవు. నెక్స్ట్ బీయింగ్ కరెంట్ ఎసెట్స్ అండర్లైన్ చేసి, కరెంట్ ఎసెట్స్లో మీకు క్యాష్ అకౌంట్ ఓపెన్ చేశాం కాబట్టి క్యాష్లో ఉండేటటువంటి బ్యాలెన్స్ ఇక్కడ చూపించండి. ఎంత వచ్చింది క్యాష్లో? 52,100, 52,100. దీన్ని ఎదురకుండా టోటల్ అసెట్స్. సో ఈ విధంగా బ్యాలెన్స్ షీటు టాలీని చూపించాలన్నమాట. అది ఇదివరకులాగా ఇది కుడివైపు ఎడమవైపు అర్థమైంది, అటు సైడ్ అప్పులు ఇటు సైడ్ ఏమో ఆస్తులు అలాగేమి ఉండవండి. ఇక్కడంతా ఫార్మెట్ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ షీట్నే మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడ నుంచి అన్నీ కూడా అంతే, పాతవి స్వస్తి పలకండి. ఓకే, నెక్స్ట్ సమ్ రాసుకోండి. ఏ లిమిటెడ్ కంపెనీ has an authorized capital of rupees 5 lakhs. Authorized capital of rupees 5 lakhs divided into shares of rupees 10 each. 10 each, full stop. Of these 8,000 shares were issued as fully paid in payment of building purchased. In payment of building purchased, full stop. 16,000 shares were issued to the public
issued to the public. Okay. Rupees 5, being payable on application, comma, rupees 3 on allotment, and rupees 2 on call. Full stop. The full amount due on the shares received except from the holder of 750 shares on which only application money was received. His shares were forfeited after giving him due notice. Full stop. Subsequently, these shares were reissued at rupees 7 per share. Okay. Give entries to record the transactions in the books of the company and show how they would be shown in balance sheet. ఒక లిమిటెడ్ కంపెనీ, తెలుగు వాళ్ళు రాసుకోండి, ఒక లిమిటెడ్ కంపెనీ వాటా ఒక్కంటికి 10 రూపాయల విలువ కలిగిన 5 లక్షల రూపాయల అధీకృత మూలధనం 5 లక్షల రూపాయల అధీకృత మూలధనం కలిగి ఉన్నది. ఫుల్ స్టాప్. ఈ వాటాలలో 8,000 వాటాలు భవనాలను కొన్నందుకు ప్రతిఫలంగా జారీ చేసినారు. 16,000 వాటాలను ప్రజలకు జారీ చేసినారు. చెల్లింపు విధానం
దరఖాస్తు 5 రూపాయలు, కేటాయింపు 3 రూపాయలు, పిలుపు 2 రూపాయలు, పిలుపు 2 రూపాయలు. వాటాలపై పూర్తి సొమ్ము వసూలయ్యింది కానీ 750 వాటాలు గల 750 వాటాలు గల ఒక వాటాదారుడు దరఖాస్తు సొమ్మును మాత్రమే చెల్లించినాడు. అతనికి నోటీసు జారీ చేసి అతని వాటాలను జప్తు చేసినారు. తరువాత జప్తు చేసిన వాటాలను వాటా ఒక్కంటికి 7 రూపాయల చొప్పున తిరిగి జారీ చేసినారు. కంపెనీ పుస్తకాలలో చిట్టాపద్దులు వ్రాసి అవసరమైన ఖాతాలు తెరిచి ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయండి. సరే, ఇంటి దగ్గర ఈ లెక్క చూడండి. తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. రేపు క్లాసులో ఈ లెక్క ఎలా చేయాలి ఏమిటి అనేది రేపు చెప్పుకుందామండి. ఓకే.